ఓటుకి కోట్లు కేసు, అట్లాగే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటేలాగా ఉంటుంది, ఒకళ్ళకొకళ్ళు కాంప్రమైజ్ అని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఓటుకి కోట్లు కేసులో చంద్రబాబుని ఎందుకు వదిలేశారు, రేవంత్ని ఎందుకు వదిలేశారు, అప్పట్లో అరెస్ట్ చేశారు, ఆ తర్వాత వదిలేశారు. కాంప్రమైజింగ్ అది రామోజీ గారు చేశారంటారు, ఎంతవరకు వాస్తవం పక్కన పెడితే కాంప్రమైజింగ్ నడిచింది. అట్లాగే ఇప్పుడైనా కాంప్రమైజింగే జరిగేటటువంటిది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేశారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆందోళన చేపట్టారు, అందులో సమంత లేకపోతే నాగ చైతన్యాలు ఇష్యూలు ప్రస్తావించారు, లేకపోతే ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. అసలు విషయం వల్ల పాయింట్ వాళ్ళు అదే చెప్తున్నారు బహిరంగంగానే. నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు సిబిఐ దర్యాప్తుకి ఇవ్వలేదు, ఎందుకు ఏదో పనికిమాలిన కమిషన్ చేతికి ఇచ్చారు, కాళేశ్వరం వ్యవహారం ఎందుకని ఏదో ఉత్తుత్తి కమిటీ దర్యాప్తులతో చేయబడుతున్నారు. బేసిక్గా ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవడానికే చూస్తారు. ఇప్పుడు కేసీఆర్ని శిక్షించేలా చేస్తే రేపు పొద్దున కేసీఆర్ వచ్చి రేవంత్ శిక్షిస్తారు. వీళ్ళు జైళ్ళల్లో ఉండాలి. ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళింది అనుభవించారు, రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళింది అనుభవించాడు. కాబట్టి రేవంత్ మళ్ళీ కేసీఆర్ని జైల్లో పెట్టి తన మీద పగ పెంచుకునేది. కేసీఆర్ రేవంత్ని జైల్లో పెట్టించిన పాపానికి తను బయట ఇబ్బంది పడ్డాడు. కాబట్టి ఇవాళ రోజున తను ఇక్కడ రేపు పొద్దున వచ్చినా కూడా ఏం చేయడు. ఇద్దరు కూడా కాంప్రమైజింగ్తోనే నడుస్తుంటుంది. ఎన్నికలకు ముందు లేకపోతే వీడప్పుడు విమర్శించుకుంటారు, కానీ సిబిఐ దర్యాప్తు కోరి ఈ వ్యవహారాన్ని అటువైపుకి తీసుకెళ్ళి జుట్టుని కేంద్రం చేతికి ఇవ్వడానికి అటు కేసీఆర్ రేవంత్ సిద్ధంగా లేరు. కాంప్రమైజింగ్ నడుస్తోంది.